వస్తుంది 2000 వస్తుంది. అప్పటికి అన్నారు కానీ వచ్చినాడు వండుకొని తింటేనే కడుపులు ఉంటుంది చెడు. నిజాలే వండుకొని తింటేనే కడుపులు ఉంటుంది. కేసీఆర్ 200 ఉన్నది 2000 చేసిండు కదా, అయితే 2000 4000 చేయలేదా? 7 ఏళ్ళ కడుపు 60 రూపాయలు ఇచ్చినాడు మా గొప్పవాడా. ఇప్పుడు కడుపు నిండా బగారపు ఉన్నప్పుడు 2000 ఇచ్చినాడు మంచివాడు అంటావా? ఇందిరమ్మలు ఆపదనుడు 70,000 ఇచ్చిన 70 రూపాయలు ఇచ్చిన 10 రూపాయల కిలో తుంకలు. ఇప్పుడు 100 రూపాయలు 7 రూపాయలు పెడితే కిలో తుంకలు వస్తుంది. కడుపు నిండలేదు. అదేంటావా ఇదేంటావా? అది గొప్పదంట ఇది గొప్పదంట. అందరికి ఒకటే సేటు. లేనని చూసి ఇల్లు ఇచ్చినాడు మా గొప్పోడు. లేదు సేటు ఎప్పుడు రాలే సేటు ఎప్పుడు రాలే. ఇచ్చిన వాళ్ళకి ఎవరికో పెద్దోడికి మహారాజా ఇస్తే మా గొప్ప. మీ ఏడన్నా నాకు ఇల్లు వస్తే ఏడన్నా మీ ఇద్దరికి మిఠాయి తెచ్చి పెడతా. అడుగుతున్నావు మస్తు అడుగుతున్నావు చేస్తున్నావు. ఎవరు నోరున్నోనికి ఎద్దున్నోనికి బర్రె ఎవడన్నా ఒక గుప్ప కట్టి ఉన్నోనికే బర్రె. ఏమంట నిజమంట? అది అంతా ఒకటే దొర. రాజ్యం అంతా ఏలేటోళ్ళు అంతా ఒకటి. అందరు ఒకటే దొర. వాడు చేసే పని వాడు పెద్దదే, ఇల్లు చేసే పని ఇల్లు గొప్పది. లేనానికి ఇచ్చినాడు మా గొప్ప మహారాజు అన్నాడు. కానీ మళ్ళీ అన్నాడు సేటు అన్నాడు అవన్నీ మాకు భూమి లే ఇల్లు లేసేటు. ఇల్లు లేని లేదు లేని మాటకు చెప్తే అట్లనే రిచవేనా పోతున్నాడు పోయినాడు. దాని వినా బత ఇంత గుడనే లేకపా శాతనే కాదు దొరకరా. ఏం చేస్తా ముసలా కట్టుకుంటే నేను తింటా. కొడుకున్నాడు వాడు పనికొతే ఓనాడు పోతాడు, ఓనాడు పోడు, ఓనాడు చేస్తాడు, ఓనాడు ఉల్టా కొడుకు ఆడతాడు. ఏం లేదు ఇంకా గుడే ఒకటి అయితేదేమని మొక్కుతున్నా కానీ అందరి కాళ్ళు మొక్కినాం. అందరి కాళ్ళు మొక్కినాం సేటు కాళ్ళు మొక్కిన సేటు. ఏమంట ఇంకా ఆ కాంగ్రెస్ షరీఫ్ కాంగ్రెస్ షరీఫ్ ఇంత కోపన్ కారడు ఆయన తెప్పించిండు. నేను ఓకును కూడా తెచ్చి ఇచ్చిండు. పింఛన్ ఆయన చేసిండు షరీఫ్ బాయ్. ఏమంట అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పించిండు. ఆ రిచవిని ఇప్పించిండు. అప్పుడు అందరికి పోయినా కానీ నాది ఒక్కటే ఉంది. నా ఒక్కనే ఉండదు. అందరికి పోయి దాని మీద ఇంకా గూడి అవుతుందేమో గూడి అవుతుందో ఎక్కడ అవుతుంది. కాంగ్రెస్ అయితే మంచి పని చేస్తుంది బ్రదర్. కాంగ్రెస్ అట్లా ధీరే ధీరే చేసుకుంటూ పోతుండీ ఆయనకు బ్లేమ్ చేస్తుంది. తప్పది. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ చేసింది కరెక్టే, కానీ ఈయన ఇప్పుడు చేస్తుండే రేవంత్ రెడ్డి గారు అట్టం లేదు. అన్ని మంచి పని చేస్తుండే అంత. ఎందుకంటే టైంకు మాకు పింఛన్లు ఇస్తుడు, జీతాలు ఇస్తుడు, బస్ అంతే. మా అది పిఆర్సీ ఇవ్వమంటే కూడా ఆయన కూడా మాకేం చేయలేదు. అది చేయలే. డిఏ ఏరియాస్ కూడా డిఏ కూడా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు సార్ ఆయన. కానీ రేవంత్ రెడ్డి చేస్తాడు. జర తక్లీఫ్ ఉన్నది చేస్తాడు. ఆయన చేస్తాడు, అన్ని చేస్తాడు. జర టైం పడుతుంది అనేది అన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా కొంచెం ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేసి ఆయన పాపం సీఎం అయిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కానీ మంచిగా చేస్తుంది. చేయాలని మేము దేవునికి కోరుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు అన్ని మంచిగానే సార్. ఆ జియోతో మంచిగా ఉండే. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చింది కదా, అన్నంతా జర గడబడి సడబి నలుగురే చేసింది. చేయనట్టు కాదు, అది కరెంట్ తెచ్చింది అని మంచి చేసింది. అట్టంగా ఆయన మంచి మంచిగా చేస్తుండు కేసీఆర్. వాళ్ళ పాలిటిక్స్ లో ఫ్యామిలీలో గొడవలు జరిగే అయింది సార్. ఇంకేం అది ఏమో తెలియదు సార్. అది వాళ్ళ పార్టీ, అది పెద్ద పెద్ద లెవెల్. అది మనం ఎంత సార్ అది భగవంతుని గురించి పబ్లిక్ మీద ఉంటుంది సార్. పబ్లిక్ మీద ఉంటుంది. పబ్లిక్ ఏదంటే అది ఆయనకు నేనే ఉంటా నేనే సీఎం అవుతాను అనుకున్నాడు కలలు, కానీ అది వేరేది అయిపోయింది. ఇప్పుడు ఆయన జరిపేసి ఈయన వచ్చి ఎవరు రేవంత్ రెడ్డి. అది చేస్తాడులే, పని చేస్తాడు. ధీరే ధీరే చేస్తాడు. జర టైం కావాలి. బడ్జెట్ లేదు. అది
అది వాళ్ళు సర్వేలో చెప్తారు సార్, అది సర్వే చెప్తారు, మనం ఎటు చెప్తాం, మామూలు మనుషులం మేము. ఏం లేదు, గుడి అయితే పెద్దగా కట్టేయాలి సార్, ఇంత అయితే ఇది చేసింది కదా. అదే జనార్దన్ రెడ్డి సార్ ఉంటే అట్లా చేస్తున్నాడు, చేయకపోతుండే కదా. ఆయన ఉంటే చాలా పెద్ద గడబడలు అయిపోతుండే. ఆయన లేడని చెప్పి మొత్తం చేయడం ఇట్లా కొలగొట్టడం పద్ధతి కాదు కదా. మళ్ళా టెంపుల్ కట్టాలి, పెద్ద టెంపుల్ కట్టాలి. ప్రభుత్వాన్ని అయితే హామీలు అయితే నడుస్తున్నాయి, చేస్తుండ్రు, ఇంకా మొత్తం చేయాలి, చేయలేడు మొత్తం 6 హామీలు. చేస్తుండ్రు పర్వాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ పబ్లిక్ లో ఏమైపోతుంటే ఒకసారి చేంజ్ చేయాలనిపిస్తుంటది, చేంజ్ చేయాలని చూస్తారు. అందుకని 10 ఏళ్ళు ఆయన చేసిండు, ఒకసారి చేంజ్ చేయాలని చేంజ్ చేసి అలా నెక్స్ట్ టైం కేసీఆర్ గారే వస్తారు. అట్లా ఏం లేదు, అట్లా మంచిగా చేస్తారు. ఇస్తాడు. రైతు బంధు అవి ఇవన్నీ బాగానే ఇస్తుండు పర్వాలేదు, చేసిండు. కళ్యాణ్ లక్ష్మి ఇస్తుండు, షాదీ ముబారక్ నాది వాళ్ళకి ముస్లింలకు ఇస్తుంది, అవి కూడా బాగానే చేసిండు. అవన్నీ చేస్తుండు కానీ టెంపుల్ విషయంలోనే కొత్త బీజేపీలో ఏం కలవదు సార్, అది ప్రొపగండనే, అది ఏం కలవదు. ఇక అది బీఆర్ఎస్ వస్తుంది నెక్స్ట్ టైం. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కొద్దిగా ఉన్నది, తేడా కడితే ఉన్నది అనుకో. ఇక నెక్స్ట్ టైం 6 గ్యారెంటీలు మొత్తం కాలే కదా సార్, ఇంకా టైం పడుతుంది. ఇంకా మొత్తం చేయాలంటే అలా ఫండ్ కావాలి కదా, సెంట్రల్ ఫండ్ కావాలి, ఆ ఫండ్ ఈ ఫండ్ అనే వరకు కొద్దిగా టైం పడుతుండొచ్చు. అందుకని మొత్తం ఇంకా చేయలే, ఇంకా చేస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగానే ఉందన్న, మా ప్రభుత్వంకి మాకేం పట్టించుకుంటలేడు, మా బండ్లలో ఏం పట్టించుకుంటలేడు. మేము జిహెచ్ఎంసీ పని చేసాం, మాకేం డెవలప్మెంట్ లేదు. మాకు బండ్లు కొత్త బండ్లు ఇవ్వాలా, ఇవన్నీ ఉన్నాయి, కొన్ని పాతగా అయిపోయినాయి, ఆ బండ్లు ఇస్తలేడు. కేసీఆర్ ఇచ్చిన బండ్లే నడిపిస్తున్నాం, కేసీఆర్ ఇచ్చిన బండ్లు పాతగా అయిపోయినాయి, కొత్త బండ్లు కొనుక్కుంటున్నారు, అప్పులు చేసి కొనుక్కుంటున్నారు. అవి మళ్ళీ ఆయన చేసి కొత్త బండ్లు తెచ్చి మాకు ఇవ్వాలి, మళ్ళీ మేము అట్లనే నడిపించుకోవాలా, మళ్ళీ అట్లే ఆయన గెలిపేయాలని మేము అనుకుంటున్నాం. అంతే. చేస్తుండ అంటే ఇప్పుడు పాత బండ్లు కొత్త బండ్లు చేస్తున్నాయి కదా ఆయన. ఇప్పుడు ఆయన గెలిచి అంతకు ముందు ఇచ్చిన బండ్లు ఆ బండ్లే ఉన్నాయి, ఇప్పుడు ఈయన గెలిచినాక కొత్త బండ్లు ఇస్తాయి కదా మాకు. డెవలప్మెంట్ విషయంలో ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది అంటే ఆయన శ్రేణుల పైన డబ్బులు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏదైనా అవంటే మనకు తెలియదు. జిహెచ్ఎంసీ పనులు చేస్తాం కాబట్టి మాకు రోడ్ల విషయంలోన రోడ్లు బాగాలేవు, మాకు ఏం లేదు. నల్లాలంటే వస్తున్నాయి రోడ్లు, ఈ ట్రాఫిక్ ఇదంతా మాకు డిస్టర్బెన్స్. మాకు డంపింగ్ యార్డ్ లో కూడా పోతే డంపింగ్ యార్డ్ లో చెత్త పోయేకి దూరం పోవాలా, డబ్బాలు ఉంటాయి లేకుంటే లేదు, ఇవన్నీ ఉన్నాయన్న. ఇవన్నీ ఆయన తెలుసుకోవాలి, మరి ఆయన తెలుసుకొని చేయాలి. రాముకి ఇచ్చేసినారు కదా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో, ఆ రాముకి ఈయన చెప్పుకుంటే మంచిగా ఉంటుందని మేము బిజినెస్ చేస్తున్నాం అంతే.